అభయ్ చెర్రీని దూరం పెడితే గాని ఇంట్లో వాళ్లతో తన రిలేషన్ బాగుండదని మనోజ్ హెచ్చరిస్తాడు. గాయమైన అభయ్ చేతికి సమీర ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అభయ్ సమీరాలు సన్నిహితంగా ఉండడం చూసిన సన్నీ వాళ్ల మధ్య ఏదో ఉందనే తన ఊహ నిజమేనని అనుకుంటాడు. సమీర కొడుకు గురించి గోపాల్ని అడిగే విషయంలో తనకి హెల్ప్ చేయమని వాసుకి పద్మని రిక్వెస్ట్ చేస్తుంది. అభయ్ వాళ్ల సూట్లో లివింగ్ రూంలో చెల్లాచెదురైన వస్తువులని సర్దుతూ హౌస్ కీపింగ్ స్టాఫ్ హడావిడి పడుతున్నారు. అభయ్ అవేమీ పట్టనట్టు ప్రశాంతంగా కూర్చున్నాడు. అతని చూపులు మాటిమాటికి తన కుడి చేతి బ్యాండేజ్ మీదకి వెళ్తున్నాయి. ఒక్కోటి క్లీన్ చేస్తూ సోఫా వరకు వచ్చిన స్టాఫ్ ఒకతను రక్తం మరకలతో ఉన్న సమీర స్కార్ఫ్ ని డస్ట్బిన్లో వేయబోయాడు. గివ్ ఇట్ టు మీ అని అభయ్ హడావిడిగా అనడంతో దాన్ని అభయ్ చేతికి అందించాడు. ఆ లేత గులాబీ స్కార్ఫ్ పై రక్తం మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిని అలాగే చేతిలో పట్టుకొని అభయ్ ఆలోచనలో పడ్డాడు. హోటల్ రికార్డ్స్ లో తను మెడికల్ స్టూడెంట్నని సమీర ఎంటర్ చేయడం అభయ్ గుర్తు చేసుకున్నాడు. కాని ఆమె బిహేవియర్ స్టూడెంట్లా కాకుండా ఒక ప్రొఫెషనల్ మాదిరి ఉండడం అతను చాలాసార్లు గమనించాడు. ఈ రోజుకి సమీర నాకు మిస్టరీగానే కనిపిస్తుంది. తనే డాక్టర్ మీరా గుప్తా అని ఎప్పటినుంచో ఒక గట్ ఫీలింగ్ ఉంది. అది రోజురోజుకి మరింత పెరుగుతోంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కరేనా లేక వేరేనా అన్న విషయం తెలుసుకోవడం కన్నా గ్రానీ కాన్షియస్లోకి రావడమే ఇంపార్టెంట్. సమీర ఐడెంటిటీ ఏదన్నా కావచ్చు, నేను దాని గురించి పట్టించుకోను. ఆమె ఎప్పటికీ నా గుండెలోనే ఉంటుంది. గ్రానీ రిపోర్ట్స్ గురించి సమీరనే డైరెక్ట్గా అడిగి చూస్తాను. చూద్దాం తనేమన్నా చెప్తుందేమో అని అనుకున్నాడు. లివింగ్ రూంలో ఫర్నిచర్ జరుపుతున్న శబ్దాలు విని సన్నీ, స్వీటీ స్టడీ రూమ్ డోర్ తీసుకొని అక్కడికి వచ్చారు. అభయ్ చేతికి ఉన్న డ్రెస్సింగ్ చూసి ఇద్దరూ కంగారుపడ్డారు. డాడీ ఏమైంది అని అంటూ అభయ్ దగ్గరకు కంగారుగా వచ్చిన స్వీటీ అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. ఏమీ లేదు చెర్రీ బాయ్, చిన్న స్క్రాచ్ పడితే పెద్ద కట్టు కట్టారు అంతే. నువ్వు వరీ అవ్వకు, 2 డేస్లో అదే తగ్గిపోతుంది అని నవ్వుతూ అన్నాడు. సన్నీ కూడా డల్గా కనబడడంతో చీరప్, ఇప్పుడేమైందని? ఇన్ టైంలో నువ్వు చెర్రీని స్టడీ రూంలో ఉంచి ప్రొటెక్ట్ చేశావు. ఐ ఓవ్ యూ అని అన్నాడు. అప్పటికి లివింగ్ రూమ్ క్లీనింగ్ కంప్లీట్ అవ్వడంతో డిన్నర్ తీసుకువచ్చారు. యూ బోత్ క్యారీ ఆన్, త్వరగా తిని నిద్రపోండి, నేను పనిమీద బయటికి వెళ్తున్నా, నాకోసం వెయిట్ చేయకండి అని అంటూ కారిడార్లోకి వచ్చాడు. సమీర స్కార్ఫ్ ఇంకా అతని చేతిలోనే ఉంది. దాన్ని ఫోల్డ్ చేసి ప్యాంటు జేబులో జాగ్రత్తగా దాచుకున్నాడు. ముందు డాక్టర్ త్రిపాఠి దగ్గర ఓన్ని క్లీన్ చేయించుకోవాలి, నొప్పి పెరుగుతోంది. సమీర చెప్పినట్టు లోపల ఇంకా గ్లాస్ పార్టికల్స్ ఉండొచ్చు అని అనుకున్నాడు. లిఫ్టులో కిందకి వెళ్లిన అభయ్ని చూసి తన కోసమే వెయిట్ చేస్తున్న మేనేజర్ గబగబా అతని దగ్గరకు వచ్చాడు. సార్, సెక్యూరిటీ టైట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇకపై ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా చూసుకుంటాం అని వినయంగా అన్నాడు. అతని చూపు అభయ్ చేతుకున్న బ్యాండేజ్ మీద పడింది. తను ఏదో అనబోయేలోపు డాక్టర్ త్రిపాఠి ఎక్కడున్నారు అని అడిగాడు అభయ్. సార్, డాక్టర్ గారు ఇప్పుడే వస్తారని బయటికి వెళ్లారు. ఆయనకి కాల్ చేసి వెంటనే రమ్మంటాను అని అంటూ మేనేజర్ అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. డాక్టర్ వచ్చేలోపు సమీరతో మాట్లాడదామనుకున్న అభయ్ తిరిగి లిఫ్ట్లో పై ఫ్లోర్కి వెళ్లాడు. హాస్పిటల్ డాక్టర్స్ ఎవరూ గ్రానీ గురించి హోప్ఫుల్గా మాట్లాడడం లేదు. ఇక 2 రోజుల్లోగా నేనే ఏదో ఒకటి చేయాలి. నన్ను డాక్టర్ మీరా వరకు సమీరనే తీసుకెళ్లగలదని బలంగా అనిపిస్తోంది. ఈ రోజుతో అన్ని తెరలు దించి నిజమేమిటో తెలుసుకుంటాను. సమీరా నా గురించి చెడ్డగా అనుకున్నా పర్వాలేదు అని అనుకున్నాడు. సమీర వాళ్ల డోర్ బెల్ కొట్టేందుకు అభయ్ కాస్త హెసిటేట్ చేశాడు. అతను బెల్ మీద చేయి వేసేంతలో ఆ డోర్ తెరుచుకుంది. సమీర తన ఎదురుగా అభయ్ కనబడేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక్క నిమిషంలో భయపట్టేశారు. డాక్టర్ త్రిపాఠి దగ్గరకు వెళ్లి ఊన్ క్లీన్ చేయించుకున్నారా అని కనుక్కుందామని మీ దగ్గరికే వస్తున్నాను అని నవ్వుతూ అంది. నేను నీతో మా గ్రానీ విషయం మాట్లాడాలి అని అంటూ తలెత్తి సూటిగా సమీర కళ్ళలోకి చూశాడు. ఆమె నిలబడి ఉన్న చోట లైటింగ్ సరిగ్గా పడకపోవడంతో తన ఎక్స్ప్రెషన్ అభయ్కి కనిపించలేదు. షల్ వి గో అవుట్ అని అడిగాడు అభయ్. ఇక తనతో నిజం చెప్పాల్సిన టైం వచ్చిందని సమీరకి అనిపించింది. స్వీటీ నిద్రపోతుంది కనుక
అభయ్ని లోపలికి రమ్మంటాను. తను నిద్రలేస్తే మళ్ళీ కంగారు పడుతుంది. అందులోనూ ఇలాంటి విషయాలు బయట ఫ్రీగా మాట్లాడడం కుదరదు అని అనుకుంది. నా కూతురు నిద్రపోతుంది. తనకి చెప్పకుండా బయటికి వెళితే మెలకువ వచ్చినప్పుడు నా కోసం వెతుకుతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు లోపలికి వస్తారా? స్టడీ రూంలో మాట్లాడుకోవచ్చు అని రిక్వెస్టింగ్గా అంది. దానితో అభయ్ లోపలికి వచ్చాడు. అతనికి బెడ్రూమ్ డోర్ దగ్గరకు వేసి ఉండడం కనిపించింది. లోపల చెర్రీ సగం నిద్రలో ఉన్నాడు. లేకపోతే అభయ్ గొంతు విని పానిక్ అయ్యుండేవాడు. సమీర అభయ్ని స్టడీ రూంలోకి తీసుకెళ్లి తనని కూర్చోమని చైర్ చూపించింది. ఆమె మామూలు నైట్ వేర్లో ఉన్న అభయ్ కళ్ళకి ఎంతో అట్రాక్టివ్గా కనిపించింది. నా బాబు గురించి తనకు తెలుసని డాక్యుమెంట్స్ మీద సైన్ చేయొద్దని మెసేజ్ పెట్టాడుగా, ఆ విషయం గురించి ఇప్పుడే అడిగేస్తాను అని అనుకుంది. తనని కూర్చోమని ఏదో ఆలోచనలో పడ్డ సమీర వంక అభయ్ డీప్గా చూస్తున్నాడు. సడన్గా డాక్టర్ మీరా అని పిలిచాడు. హా అని అంటూ తల ఎత్తి చూసింది సమీర. సో యువర్ డాక్టర్ మీరా గుప్తా అని అన్నాడు. అలా అంటున్నప్పుడు అభయ్ గొంతు షార్ప్గా ఉండడంతో సమీర అవునని కాదని అనకుండా మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళు నేలను చూస్తున్నాయి. అభయ్ చైర్లోంచి లేచి సమీర దగ్గరకు వెళ్లి తన ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళెత్తి అభయ్ వంక చూడలేకపోయింది. సమీరలో ఏదో తెలియని అపరాధభావం కమ్ముకోవడంతో తన కనురెప్పలు పూర్తిగా వాలిపోయాయి. చందమామలాంటి ఆమె ముఖాన్ని ఓ నిమిషం చూసిన అభయ్ లుకెట్ మీ అని హస్కీగా అన్నాడు. కాని సమీర అతని కళ్లల్లోకి చూసే ధైర్యం చేయలేకపోయింది. నీకోసం ఎంత వెతికానో తెలుసు కదా, నా సిచ్యువేషన్ కూడా నీకు పూర్తిగా తెలుసు. అయినా నోరు తెరిచి నువ్వే డాక్టర్ మీరా అని చెప్పలేదు. చెర్రీ గురించి నా గురించి వదిలే, కనీసం అక్కడ ఓ పేషెంట్ చావు బతుకుల్లో ఉందని తెలిసి కూడా నువ్వు కనీసం రెస్పాండ్ కాలేదు. అదే నాకు అన్నిటికన్నా షాకింగ్గా ఉంది. నువ్వో గొప్ప డాక్టర్ అని పెద్ద పేరు ఉంది, కాని నువ్వు చేయగలిగిన హెల్ప్ చేయడానికి కూడా నీకు మనసు రాలేదు. ఇన్ని రోజులు నన్ను ఫూల్ చేసి ఆడించావు అని అన్నాడు. ఇంకా ఆమె ముఖం అభయ్ చేతుల్లోనే ఉంది. అతను తనతో అంత కటువుగా మాట్లాడ్డం సమీర బేర్ చేయలేకపోయింది. ఆమె కంట్లో నీరు తిరిగి చెక్కిలి మీద జారింది. అది చూసి అభయ్ మనసులో గుచ్చుకున్న ఫీలింగ్ కలిగింది. వెంటనే తనని వదిలి వెనక్కి వెళ్లాడు. నేను నిన్ను బాధపెడుతున్నానా? చెప్పు. ఈ నిమిషమే ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాను. ఇక నిన్ను ఇబ్బంది పెట్టను అని అన్నాడు. అదేమీ లేదన్నట్టు తల అడ్డంగా తిప్పిన సమీర తన కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వింది. ఐ డిజర్వ్ దిస్ బ్లేమ్. చాలాసార్లు మీకు చెప్పాలని అనుకున్నాను. నేను నా బాబు గురించి వెతకడానికి ఇక్కడికి వచ్చాను. నాకు, నా కూతురికి ఇక్కడ కొన్ని థ్రెట్స్ ఉన్నాయి. అందుకే నా ఐడెంటిటీ ఎవరితోనూ చెప్పలేదు. నా బాబు దొరికిన వెంటనే ఇద్దరినీ తీసుకొని ఈ ఊరు, ఇక్కడి బంధుత్వాల నుంచి శాశ్వతంగా దూరం వెళ్ళిపోదామనుకున్నాను. నేనెవరో తెలిస్తే వాళ్ళు అక్కడికి కూడా వస్తారు. నా పిల్లలకి ఎప్పటికన్నా వాళ్ల నుంచి రిస్క్ ఉంటుందని ఆలోచించాను అని అంది. అభయ్ సమీర చెప్పేది అటానివ్గా వింటున్నాడు. అతనికి మబ్బులు విడిపోతున్నట్టు అనిపించింది. మీ గ్రానీ సిచ్యువేషన్ గురించి అర్థమయ్యాక రాధికతో పాటు కొందరు డాక్టర్స్ని అక్కడికి పంపి రిపోర్ట్స్ తెప్పించుకున్నాను. వాటిని చూశాక మీ గ్రానీకి సర్జరీ అంత బెనిఫిట్ కాదనిపించింది. ఆమె వయసు, హార్ట్ కండిషన్ చూస్తే బ్రెయిన్ సర్జరీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తోంది. ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అని అంది. ఆ మాటలు విని అభయ్ ముఖం డల్గా మారింది. అది చూసిన సమీర, అన్ని హోప్స్ వదులుకోమని నేను చెప్పడం లేదు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు సర్జరీ చేయడం కన్నా ఆమె ప్రశాంతంగా ఉండేలా కేర్ తీసుకోవడం బెటర్ అని ఆలోచించాను అని అంది. తన మాటల్లో నిజముందని గ్రహించడంతో అభయ్ ఆలోచనలో పడ్డాడు. ఇన్ని రోజులు గ్రానీకి స్పృహ వచ్చి తను చెర్రీ గురించి నిజం చెప్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయి అనుకున్నాను. కాని ఇందాక మనోజ్ నా కళ్ళు తెరిపించాడు. నా ఇంట్లో వాళ్ళు చెర్రీని ఎప్పటికీ ఓన్ చేసుకోరు. పరాయి బిడ్డగానే తనని ట్రీట్ చేస్తారు. ఇక గ్రానీకి ఏది బెస్ట్ అన్న నిర్ణయం సమీరాకే వదిలేస్తాను అని అనుకున్నాడు. ఇంతలో అభయ్ సెల్కి డాక్టర్ త్రిపాఠి తిరిగి హోటల్కి వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. గ్రానీ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అని అడిగాడు అభయ్.
అతని తీరు చూస్తుంటే ఇప్పుడే వస్తానన్నా సమీరను అక్కడికి తీసుకెళ్లేటట్టు ఉన్నాడు. సమీర చిన్నగా నవ్వి, మీ గ్రానీ రిపోర్ట్స్ నా చేతికి వచ్చినప్పటినుంచి నా టీం డాక్టర్స్ హాస్పిటల్ వాళ్లతో మానిటర్ చేస్తున్నారు. గ్రానీ కండిషన్ గురించి రాధిక నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. డోంట్ వరీ, మీ గ్రానీ కండిషన్ స్టేబుల్గానే ఉంది. నేను ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. గ్రానీ విషయంలో మీరు చేయగలిగిందంతా ఇన్ని రోజులుగా చేశారు. ఇక తన విషయంలో మీరు గిల్ట్ ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఆమెకి ఎవ్వరూ ఇంతకన్నా మంచి కేర్ ఇవ్వలేరు అని అంది. సమీర నా సమస్యని పట్టించుకోలేదు అనుకున్నాను. ఐఎమ్ రాంగ్, షీజ్ ఏ గుడ్ డాక్టర్ అని అనుకున్నాడు. తన సమాధానం కోసం అభయ్ వెయిట్ చేస్తున్నాడని అర్థమవడంతో, రేపు ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయి వెళ్దాం. ఆ టైం మీకు ఓకేనా అని అడిగింది సమీర. ఓకే, సీ యూ ఇన్ ద మార్నింగ్, స్లీప్ వెల్ అని అంటూ అభయ్ అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. సమీర వెళ్లి చెర్రీ పక్కన పడుకుంది. ముందు అభయ్ వాళ్ల గ్రానీ గురించి చూడాలి. అసలే అభయ్ వాళ్ల అబ్బాయి చెర్రీ విషయంలో చాలా ప్రెషర్లో ఉన్నాడు. ఇప్పుడు నా బాబు గురించి అడిగితే తనని మరింత ఒత్తిడి చేసినట్టు అవుతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసిన నేను ఇంకో 2 రోజులు ఆగలేనా అని అనుకుంది. మార్నింగ్ 5కి అలారం పెట్టుకుని పడుకుంది. మరోవైపు అభయ్ ఫస్ట్ ఎయిడ్ రూమ్కి వెళ్లేసరికి డాక్టర్ త్రిపాఠి అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. హలో డాక్టర్ అని అంటూ అలవాటుగా అభయ్ తన కుడి చేయి ముందుకి చాపాడు. దానికి బ్యాండేజ్ వేసి ఉండడంతో చేయి వెనక్కి తీసుకొని డాక్టర్ వంక చూసి చిన్నగా నవ్వాడు. డాక్టర్ త్రిపాఠికి అతని ఇబ్బంది అర్థమై నవ్వు వచ్చింది. సార్, ఏది? ఆ చేయి టేబుల్ మీద పెట్టండి, లెట్ మీ చెక్ యువర్ వూండ్ అని అన్నాడు. అభయ్ చేతికి ఉన్న బ్యాండేజ్ రిమూవ్ చేసి, కొన్ని పీసెస్ ఇంకా లోపలే ఉన్నట్టనిపిస్తోంది అని అన్నాడు. తర్వాత స్కోప్తో వాటిని డిటెక్ట్ చేసి రిమూవ్ చేస్తుండగా, డాక్టర్, ఇందాక మన గెస్ట్కి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేశారంట, ఈజ్ హీ ఆల్ రైట్ అని అడిగాడు అభయ్. ఓ గుడ్, అతనికి ఇంకా భూమ్మీద నూకలున్నాయి. కాస్త లేట్ అయితే ఆయన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి చనిపోయేవాడు. రియల్లీ షీఈస్ బ్రిలియంట్ అని అన్నాడు. అతను ఎవరిని పొగుడుతున్నాడో అర్థం కాక అభయ్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు. సార్, ఈ విషయం మీకు తెలిసేమో అని ఇంతసేపు చెప్పలేదు. మన హోటల్లో స్టే చేస్తున్న మీ సమీరా మెడికల్ స్టూడెంట్ అంట. తను సమయానికి రెస్పాండ్ అయ్యి అతనికి చెస్ట్ డ్రైన్ సర్జరీ చేసింది. ఇక్కడ దానికి తగిన ఎక్విప్మెంట్ లేకపోయినా ఉన్న వాటినే తెలివిగా వాడి అతన్ని సేవ్ చేసింది. తను ఇంకా స్టూడెంట్ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంత డేర్గా స్లిప్ సెకండ్లో డెసిషన్ తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం నిజంగా వండర్ఫుల్. షీఈ్ రియల్లీ టాలెంటెడ్ అని అన్నాడు. ఆ డాక్టర్ ఎక్సైట్మెంట్ చూసి అభయ్ నవ్వి ఊరుకున్నాడు. సమీర ఎవరో తనంతట తాను డిక్లేర్ చేసే వరకు నేను కూడా సైలెంట్గానే ఉంటాను. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ డెసిషన్ అని అనుకున్నాడు. ట్రీట్మెంట్ అయిన తర్వాత అభయ్ పైకి వెళ్లేసరికి సన్నీ, స్వీటీ నిద్రపోయారు. చెర్రీ తనకి తెలియకుండా ఏదో కబోర్డ్లో దాచిన విషయం అభయ్కి గుర్తుకు వచ్చింది. నెమ్మదిగా లోపలికి వెళ్లి కబోర్డ్ ఓపెన్ చేసి చూశాడు. అక్కడ తను చెర్రీకి ఇచ్చిన బాబీ బొమ్మ కనిపించింది. దాన్ని చూసి అభయ్ స్టిఫ్ అయ్యాడు. చెర్రీ బార్బీ డాల్కి జడవేసి మేకప్ కూడా చేయడం చూసి, ఇక చెర్రీ గురించి నేను చాలా సీరియస్గా థింక్ చేయాల్సిన టైం వచ్చింది అని అనుకున్నాడు. మరోవైపు గోపాల్ ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ నైట్ అయ్యింది. అయినా ఆ తల్లి కూతుళ్లు నిద్రపోకుండా అతనితో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు. లోపలికి వస్తూనే గోపాల్ చెప్పుల్ని గుమ్మం దగ్గర విసిరినట్టు వదిలాడు. అవి ఎక్కడికో వెళ్లి పడ్డాయి. వాసుకే అనుకుంటే ఈయన కూడా తయారయ్యాడు. విసుగు వచ్చినప్పుడల్లా చెప్పుల్ని అలా విసిరికొట్టడం, నేను వాటిని తీసిపెట్టడం, ఇక ఇదే పనైపోయింది. ఇప్పుడు కొంపమీదికి ఏం ముంచుకు వచ్చిందో అని అనుకుంది పద్మ. అలా లోపలికి వచ్చిన గోపాల్ కాళ్లు కూడా కడుక్కోకుండా సోఫాలో కూర్చుండిపోయాడు. ఆ రాజుగాడు రౌడీ వెధవల ట్రీట్మెంట్ అని చెప్పి 50,000 గుంజాడు. ముందు 25 అన్నాడు, ఈరోజు దాన్ని డబుల్ చేశాడు. నాలాంటి వాళ్ళని ఇలా ఉసురు పెడితే వాడు బాగుపడడు, నాశనమైపోతాడు అని అనుకున్నాడు. తనేదో పురుషోత్తముడిని అన్నట్టు గోపాల్ భావించాడు. ఈ లోకంలో ప్రతి మనిషి తను చేసేది కరెక్ట్ అనుకుంటాడు. అయితే గోపాల్ లాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు మాత్రం తను చేసేది మాత్రమే కరెక్ట్, మిగతా అందరూ వేస్ట్ అనుకుంటారు. వాసుకి పద్మ పక్కకి వెళ్లి నిలబడింది.
గోపాల్తో మాట్లాడాల్సిందిగా తనని మోచేతితో పొడిచింది. గోపాల్తో మాట్లాడ్డానికి అది రైట్ టైం కాదని పద్మకి అనిపించినా కూతుర్ని బాధపెట్టడం ఇష్టం లేక గోపాల్తో మాట్లాడి ఆ తిట్లేవో తినడానికి రెడీ అయింది. వాసుకి ఇందాక ఆ సమీర వెనకే వెళ్ళింది కదా, తను అమ్మాయికి ఓ ఆఫర్ ఇచ్చిందంట. తన కొడుకుని తీసుకువస్తే అమృత ఫార్మసీతో పాటు వేరే ప్రాపర్టీస్, షేర్స్ వాసుకి పేరున ట్రాన్స్ఫర్ చేస్తుందంట అని భయంగా చెప్పింది. ఆ మాట విని గోపాల్ భుజం చరుచుకొని మరీ ఓ విలని స్మైల్ ఇచ్చాడు. అతను అలా రియాక్ట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయని పద్మ, వాసుకి షాక్ అయ్యారు. సమీర గ్రానీ సేవియర్ అవుతుందా? గోపాల్ విలని స్మైల్లో దాగున్న రహస్యమేమిటి? చెర్రీ గురించి అభయ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.